హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో చూద్దాం, వచ్చేయండి. నేను మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత నుంచి పనులు స్టార్ట్ చేశాను. మనం ఏ ఫెస్టివల్కైనా ఇల్లు క్లీన్ చేసుకొని గడపలు క్లీన్ చేసుకొని పసుపు రాసుకుంటాం కదా. అది ఎలా చేయాలంటే గడపకి లోపల వైపే కూర్చొని గడపకి పసుపు రాయాలి. ఫస్ట్ మేము ప్రసాదాలు స్టార్ట్ చేసాము. ఫస్ట్ పొంగల్తో స్టార్ట్ చేశాను. ఊరి నుంచి అమ్మ వచ్చారు. నాకు ఈ ప్రసాదాలు చేయటంలో చాలా హెల్ప్ చేశారు. మ్యాక్సిమం అమ్మే చేశారు ప్రసాదాలన్నీ. నాకు పూర్ణం గారు చేయటం అస్సలు రాదు. అమ్మ అవి కూడా అమ్మే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నేను 11 ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను. ఒకటి వచ్చేసి బయటే స్వీట్స్ తెచ్చాను, ఫ్రూట్స్ 2 అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ 9 ఐటమ్స్ ఏం చేద్దాం అనుకున్నానంటే పొంగలి, గారెలు, పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, పానకం, వడపప్పు, చలిమిడి అండ్ గుగ్గిళ్ళు. మెయిన్గా అమ్మవారికి గుగ్గిళ్ళు పెడతారు. వరలక్ష్మి వ్రతం రోజు ఏం పెట్టినా పెట్టకపోయినా గుగ్గిళ్ళు మాత్రం కంపల్సరీ పెట్టాలంట. వరలక్ష్మి వ్రతం ఇంత మంచిగా జరిగిందంటే మెయిన్ మా అమ్మ వల్లనే. అమ్మ నాకు హెల్ప్ చేయటం కానీ, అమ్మ ఊరి నుంచి చాలా తీసుకొచ్చారు. అమ్మ నీ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. నేను ఎప్పుడు నీకు చెప్తూనే ఉంటాను. నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ అమ్మ.
తెచ్చేటప్పుడు మామిడాకులు తెచ్చారు. ఏపీ నుంచి తెచ్చిన మామిడాకులతో తెలంగాణలో తోరణం కట్టినాం. పూజ అయితే స్టార్ట్ చేశాను. మనం పూజ ఎలా చేసామనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత భక్తితో చేసామన్నదే ఇంపార్టెంట్. ఆడంబరంగా చేస్తేనే మనకి అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇస్తారు, లేకపోతే లేదు అనేది ఏముండదు. మనం ఎంత భక్తితో చేసామన్నదే ఇంపార్టెంట్. అమ్మవారు కూడా అదే చూస్తారు. మనకున్న స్తోమతను బట్టి మనం పూజ చేసుకోవాలి. అంతేగాని పక్కింటి వాళ్ళు సిల్వర్ పెట్టారు, నేను గోల్డ్ పెడతా, లేకపోతే వాళ్ళు ఇన్ని పూలతో డెకరేట్ చేశారు, నేను వాళ్ళకన్నా ఎక్కువ చేస్తా అనేది కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఎంత భక్తితో చేశారే చూస్తారు కానీ అమ్మవారు, మీరు గోల్డ్ పెట్టారు కాబట్టి మీకు ఎక్కువ బ్లెస్ చేస్తాను, సిల్వర్ పెట్టారు కాబట్టి మీకు తక్కువ చేస్తాను, లేకపోతే అసలు నువ్వేం పెట్టలేదు నీకు అస్సలు బ్లెస్ చేయను అనేది అయితే ఏముండదండి. మీరు ఎంత భక్తితో చేసేదనేదే చూస్తారు అమ్మవారైతే. మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా మనం అనుకున్నది ఆ టైం వచ్చినప్పుడే అవుతుంది. ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ పెట్టడమే, నేను యూట్యూబ్ పెడదామని ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. మా హస్బెండ్ని అడిగిన ప్రతిసారి హీ సెడ్ నో. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని, కానీ అదొక మిరాకిల్ అనుకోవచ్చు. ఆ టైం వచ్చింది కాబట్టి నేను సెకండ్ వారంలో అమ్మవారి బ్లెస్సింగ్ వలన నేను సెకండ్ వీక్లో యూట్యూబ్ పెట్టేశాను. నేనైతే అది గట్టిగా బిలీవ్ చేస్తున్నాను, అమ్మవారి బ్లెస్సింగ్స్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నీకు యూట్యూబ్ ఉంది కాబట్టి నువ్వే ఇలా చేస్తున్నావు, అంతేగాని లేకపోతే చేసేదానివి కాదు అని. నేను యూట్యూబ్ ఉన్నా లేకపోయినా నేను ఇలానే చేసుకుంటాను. ఇది నా 5th ఇయర్ వరలక్ష్మి వ్రతం. నేను 5 years ఇలానే చేసుకున్నాను. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నా, అంతేగాని ఇప్పుడు యూట్యూబ్ కోసమే నేను ఇలా డెకరేషన్ చేసి ఇంత రెడీ అయ్యి ఇలా చేస్తున్నాను అస్సలు అనుకోకండి. నేను లేనప్పుడు కూడా నేను ఇలానే రెడీ అయ్యేదాన్ని, ఇలానే డెకరేట్ చేసేదాన్ని. ఫస్ట్ మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవటం ఆపేసామంటే సగం ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. మెయిన్ చెప్తున్నాను కదా, కంపేర్ చేసుకొని అనవసరంగా స్ట్రెస్ పెంచుకునే బదులు మనకు వచ్చినట్లు మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది. అంతేగాని కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా ఎక్కువ చేద్దాం తక్కువ చేద్దాం ఇవన్నీ ఎందుకు చెప్పండి. మీకు వచ్చినట్లు మీరు చేసుకోండి. అమ్మవారు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంట వేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ, మనసార దీవెనీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మ, వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మా. గాయ్స్ మీకు కూడా హారతి చూపిస్తున్నాను, మీరు కూడా హారతి తీసుకోండి.
బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తం మా హస్బెండే చేశారు. అమ్మవారి డెకరేషన్లో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. పూజ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ మా హస్బెండ్ దగ్గరే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అమ్మ దగ్గర కూడా బ్లెస్సింగ్ తీసుకున్నాను. అమ్మ, నువ్వెప్పుడు మా మంచిగా కోరుకుంటావు. అయినో ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. నేను పిలవంగానే వచ్చి తాంబూలం తీసుకొని నన్ను బ్లెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన మా ఇంటికి వచ్చింది ఎవరు? వరలక్ష్మి తల్లి. ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన ఇస్తున్నామో ఆయన పుచ్చుకుంటున్నామో ఆయన మా ఆయన ఇస్తుంది ఎవరికి? లక్ష్మీదేవి. అనుకున్నవన్నీ జరగాలి ఇక. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. నెక్స్ట్ అయితే పాప బాబు వదలను. నువ్వు రాస్తావా దాన్ని? ఏం చేస్తుంది ఆంటీ? ఏం చేస్తుంది? అట్లా తెలుసు వెళ్తారంట మార్చి బైక్లో. బైక్ లో వెళ్తారంట ఆచి ఆచి బడిగే 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 రామ్ 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 మీరు వేయండి మీరు వేయండి ఈరోజు ఎవరు చేస్తే అలాగే మళ్ళీ Please do like, share and subscribe to my YouTube channel. Thanks for watching everyone.